అందరికీ నమస్కారం. కథలోకి స్వాగతం. ఈ కథ పేరు చేయూత. రచన నందుల సుశీలాదేవి గారు. ఆంధ్రప్రభ 1968లో ప్రచురింపబడింది. కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కుర్చీలో వెనక్కు వాలింది కరుణ. లేచి కిటికీ వద్ద నిల్చున్నాడు శ్రీనివాస్. ప్రైవేట్ నర్సింగ్ హోంలో వాతావరణం అతి ప్రశాంతంగా ఉంది. మూర్తీభవించిన శోకమూర్తిలాగా కూర్చుని ఉన్న కరుణ గమనించకుండా తన ఆలోచనలో తను మునిగి ఉన్నాడు శ్రీనివాస్. ఆపరేషన్ థియేటర్ ముందు మూసుకున్న తలుపుల వద్దకు ఒక క్షణం వెళ్ళాడు. మరుక్షణంలోనే వేణు తిరిగాడు. కరుణ మనసంతా మొద్దు బారిపోయింది. తన సర్వస్వం బాబు. వాడు లేనిదే తనకు జీవితం లేదు. కరుణ కళ్ళ వెంట నీరు రాలేదు. శరీరంలోని ప్రతి అణువు వేదనతో భగభగా మండుతోంది. శల్యావశిష్టమైన దేహంతో, పాలిపోయిన శరీరంతో 26 ఏళ్ల కరుణలో వృద్ధాప్యం తొంగి చూస్తోంది. జీవితంలో అనుక్షణం పోరాడి అలసిపోయింది తాను. తనకేమీ మిగల్లేదు, బాబు తప్ప. తనకు ప్రపంచంలో మరొక ఆకర్షణ లేదు. 6 ఏళ్ల తన కన్న పంట వాడొక్కడే తనకు తోడు నీడ. బాబులేని ప్రపంచంలో ఏకాకిగా, శూన్యంగా ఆలోచించడానికి కూడా భయం వేసింది కరుణకు. భరించలేని శోకోద్వేగంతో వణికిపోతూ నోటిలో చెంగు కుక్కుకుంది. శ్రీనివాస్ ఉలిక్కిపడి తలెత్తాడు. నిర్వికారంగా ఆమె వైపు చూశాడు. కరుణ ఎటూ చూడకుండా తనని తాను సంభాళించుకుంది. అలసిపోయిన ఆమె మనసులో తేనెటీగల్లాగా ఆలోచనలు ముసురుకున్నాయి. తల్లి తండ్రి లేని తనను మేనమామ ఆదరించాడు. అడుగడుగున ఒదిగి ఉంటూ అత్తయ్యకు చాకరీ చేస్తూనే కాలేజీ చదువు పూర్తి చేసింది. ఆడపిల్లల స్కూల్లో తను ఉద్యోగం ఆరంభించాక తన జీవితంలో కాస్త వసంతం తొంగి చూసింది. కరుణ మనసంతా వికలమైపోయింది. ప్రపంచమంతా తాను అదృష్టవంతురాలు అంది. సంపన్నుల ఇంటి కోడలు కావాలని తను ఏనాడు కలలు కనలేదు. అటువంటి భ్రమలు కూడా తనకి లేవు. శ్రీనివాస్ తండ్రి తనకు తానుగా మామయ్యను కలుసుకున్నాడు. ఆయన కుమారుడు కులాంతర వివాహం చేసుకునేందుకు పట్టుపడుతున్నాడని తల్లి తండ్రి అతన్ని నయాన భయాన ఆ ప్రయత్నం నుండి తప్పించారని ఆయన వివరించారు. కానీ ఆయన ఆలోచనలు వేరు. కొడుక్కి వీలైనంత త్వరలో సాంప్రదాయకమైన కుటుంబంలోని పిల్లను చూసి ముడిపెట్టాలని తహతహలాడాడు. కుటుంబ ప్రతిష్ట కాపాడుకునే ప్రయత్నంలో కరుణ పేదరికాన్ని ఆయన గ్రహించలేదు. బుద్ధిమంతురాలైన పిల్ల చాలు అని అనుకున్నాడు. ఈ చతుర వ్యూహం వంటి వివాహ బంధంలోకి ప్రవేశించడానికి కరుణకు మనసంతా సంశయాలతో నిండిపోయింది. కానీ కరుణ పెదవి విప్పే అవకాశము ఎవ్వరూ ఇవ్వలేదు. ఫలితంగా శ్రీనివాస్కి భార్య అయిపోయింది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తాను ఆ గృహంలోనికి కాదు, ఆ అగ్ని గుండంలోకి అడుగుపెట్టింది. అంతవరకు తన జీవితంలో అమృత బిందువులు వర్షించకపోయినా దప్పికతో అలమటించిపోలేదు. ఒక్క క్షణం ఒక సమ్మెట పెట్టులాగా అనుక్షణం అవమానాలు పాలు చెందుతూ ఆలోచన తరంగాల నుంచి తప్పించుకుంటూ కరుణ తల ఎత్తింది. శ్రీనివాసు సుందర విగ్రహం కిటికీ నానుకొని నిల్చొనుంది. కరుణ రూపసి కాదు. బాల్యం నుండి తన పరిస్థితులకు తలవంచడమే తెలుసు. ఎంత అణిగిమణిగి ఉన్నా బాల్యంలో తన అత్తయ్య తనను హింసించేది. తన దారి తాను పోయినా సహాధ్యాయులు మనసు నిండా ముళ్ళుగుచ్చేవారు. కానీ శ్రీనివాస్ తోడి తన దాంపత్యం అన్నిటినీ మించిపోయింది. అతనిది నిరాశ హృదయం. వలచిన కన్యను చేపట్టలేని అసక్తుడు అతను. భర్త పట్ల సానుభూతితో కరిగిపోయింది కరుణ. తన నీడనే ద్వేషించే భర్తను సుముఖుడుగా చేసుకునేందుకు ప్రయత్నం చేసేది. కానీ శ్రీనివాస్ ధోరణి వేరైంది. జీవితంలో పెద్ద వెలితి నింపుకున్న అతనికి తెలియని ద్వేషంతో కరుణను హింసించాలనే ఆలోచన రోజు రోజుకి కొత్త దారులు వెతికేది. మానసికంగా, దైహికంగా ఆమెను అతి క్రూరంగా చిత్రహింసలు పెట్టేవాడు. కరుణ ఇంకా ఆలోచించడమే మానేసింది. లేచి నిలబడింది. సిస్టర్ లోపల నుంచి రావడం చూసింది. సిస్టర్, కరుణ అడగబోయే ప్రశ్నకు జవాబిచ్చింది ఆమె. ఆపరేషన్ అవుతోంది, ధైర్యంగా ఉండండి. కరుణకు చాలా కాలం తర్వాత నవ్వొచ్చింది. తన ధైర్యానికి ఏం లోటు? కళ్ళు నిండుకు వచ్చాయి. అక్కడ బెంచ్ మీద కూలబడింది. ఏ రోజున రక్తసిక్తం అయ్యేలా తనను బాధించకుండా ఉండలేదు భర్త. కాఫీలో పంచదార తక్కువైనా, చేతికి టవల్ ఇవ్వడం క్షణం ఆలస్యమైనా కూడా అతనికి మంచి కారణాలుగా దొరికేవి. మరుక్షణం బెల్ట్తో చేతులు నొప్పి పుట్టేలాగా తనను బాధించేవాడు. దృఢమైన శరీరం భర్తది.
అతనికి అలసట అనేదే ఉండేది కాదు. కానీ చిన్నతనం నుండి సరైన పోషణ లేక అతి బలహీనంగా ఉన్న తన దేహం త్వరలోనే స్పృహ కోల్పోయేది. కళ్ళు తెరిచి చూస్తే కన్నీరు ఒత్తుకుంటున్న అత్తగారు కనపడేవారు. మామగారు సన్నగా గొణుక్కునేవారు. నీ గొంతు కోసాను తల్లి. తన బ్రతుకు ఏ క్షణంలో తెల్లవారుతుందో తనకే తెలియని రోజులవి. తను అంతటి ఎడారి జీవితంలోనూ అమృతపు చినుకు రాలింది. పండంటి బాబును చూసుకొని తనెంతో గర్వించేది, మరెంతో ఆనందించేది. సంతోషంతో పిచ్చెత్తిపోయింది. అతి సుందరమైన రూపం బాబుది. ముమ్మూర్తిలా తండ్రిని పోలి పుట్టాడు. బాబు కోసం తను నవ్వడం నేర్చుకుంది. కానీ తన మొహంలోని నవ్వు తన భర్త భరించలేకపోయాడు. తన పట్ల అతి క్రూరంగా ప్రవర్తించసాగాడు. ఆ క్షణమే తను తొలిసారిగా భర్తను ద్వేషించింది. తనలోని సంతోషాన్ని చూడలేక అతని కౌర్యాన్ని చూసి అసహించుకుంది. భర్తలోని పాశవిక శక్తులు పెరుగుతున్నాయి. బాబు కూడా పెరుగుతున్నాడు. తను నానాటికి భర్తను ద్వేషించసాగింది. తనను చూసి తనే భయపడేది ఒక్కొక్క క్షణంలో. బాబు కోసమైనా అతడి తండ్రిని క్షమించాలంటే తన వద్ద శక్తి చాలలేదు. పుట్టుకతోనే నిద్రాణమైన ఆత్మాభిమానం నెమ్మదిగా మొలకెత్తి పెరిగి పెరిగి వృక్షమైంది. భర్తను చూస్తే అసహ్యం, అతని మాటలు వినబడితే అంతులేని ద్వేషం. భార్యలోని మార్పు గమనించి శ్రీనివాస్ మరింత కర్కశంగా తయారైపోయాడు. బాబుకి 4 ఏళ్ల వయసులో హఠాత్తుగా కరుణకు అంతులేని ధైర్యం వచ్చింది. నుదుటి మీద నెత్తురు 3వ నేత్రంలాగా మండుతోంది. భర్త చేతిలోని హంటర్ వేగంగా లాక్కుంది. నరాన పేరుకుపోయిన ద్వేషం అణువణువున మండిస్తూ ఉంటే, అతని పట్ల అయిష్టతతో కంఠం జలధరిస్తూ ఉంటే అరిచింది, ముందుకు అడిగేశావా జాగ్రత్త. శ్రీనివాసు బెత్తరపోయి చూశాడు. భార్య ధిక్కారాన్ని సహించలేక మరింత క్రోధంతో ఆమెను సమీపించబోయాడు. కానీ కరుణ కంఠంలోని తీవ్రత అతన్ని ఆమె చేరువకు రానివ్వలేదు. బాబుని తీసుకుని ఇల్లు వదిలింది. బంధువులు ఆమెను ఎక్కడా నిలదీయలేదు. మేనమామ చేరదీయలేదు. భర్తను పరిత్యజించిన స్త్రీకి సాంఘికమైన సానుభూతి అపారం. కానీ తాను శారీరకంగా ఆర్థికంగా ఎంతో బలహీనమైన తను, వెనక ఆదుకునే ఆత్మీయులు లేని తాను, బిడ్డ తల్లి అయినా ఆత్మాభిమానంతో భర్తను వదిలేసింది. ఎంతటి ఘోర నేరం. ఎంతో శ్రమపడి తాను పనిచేసే స్కూల్లోనే టీచర్గా చేరింది. ఎవ్వరి పరిహాసాలు ఆమెను అంటలేదు. జీవితంలో ఏనాడు ఎరగని ప్రశాంతత తనకు వచ్చింది. తనకు తన బాబున్నాడు. తల్లి, తండ్రి, భర్త ఎవ్వరూ తనకు లేరు. స్నేహితులు, ఆప్తులు, బంధువులు తనకు ఎవరూ లేరు. తనకు ఉన్నదల్లా ఒక్క బాబు. కరుణకు ఉవ్వెత్తున దుఃఖం ముంచుకొచ్చింది. గడియారం చూసుకుంది. ఇప్పటికి 15 గంట కూడా కాలేదు బాబుని థియేటర్లోకి తీసుకువెళ్ళి. గడియారం ఇంత నెమ్మదిగా నడుస్తోందేంటి? కాలం నిలిచిపోయింది. తను ఇంకా ఏ వార్తను భరించలేదు. కరుణకు పిచ్చిగా అరవాలనుంది. బట్టలు చింపుకోవాలనుంది. ఒళ్ళంతా బ్లేడ్తో గీసుకోవాలనుంది. నిస్సహాయంగా పరుండిన కరుణను సమీపించబోయి ఆగిపోయాడు శ్రీనివాసు. ఆమె కళ్ళు పిచ్చి చూపులు చూస్తున్నాయి. శ్రీనివాసు ఆమె చేతిని నొక్కసాగాడు. తను జీవితంలో వనజను ఎంతో ఎక్కువగా ప్రేమించాడు. కరుణ తన ఊహల్లో ఏనాడు రాలేదు. ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి తల్లి, తండ్రి తనకు వనజను కాకుండా చేశారు. కరుణ మెడలో 3 ముళ్ళు వేసిన క్షణం నుంచి ఆమె పట్ల ద్వేషంతో వేగిపోయింది. తనలోని అసక్తతను వెక్కిరిస్తూ కరుణ తను ఇంట్లో అడుగుపెట్టింది. కానీ అంతగా ఒదిగి ఉండే కరుణను చూస్తే తనకు నిలువెల్లా అయిష్టమే ఉండేది. సంఘంలో పేద ఇంటి బిడ్డగా తల్లి తండ్రుల ఎదుట వినయ విధేయతలు గల అన్ని ఆవేశాలు చంపుకున్న తనకు కరుణ సన్నిధితో తాను అణిచిపెట్టుకున్న అన్ని రకాల ఆవేదనలు, నిరాశలు వికృత రూపంతో విజృంభించి అశక్తురాలైన కరుణ పట్ల అమానుషంగా ప్రవర్తించేలాగా చేసేవి. భార్య పట్ల తన ప్రవర్తనకు తాను ఏనాడు పశ్చాత్తాపపడలేదు. బాబు పుట్టినా కూడా భార్య మీద తనకే మాత్రమూ అభిమానం కూడా కలగలేదు. కానీ తనకు తెలియకుండానే బాబు పట్ల తనలో విపరీతమైన మమత ఉదయించింది. ముమ్మూర్తులా తనని పోలిన బాబును చూస్తుంటే బాధాత్తమైన తన హృదయానికి ఎంతో శాంతిగా ఉండేది. కరుణ తన నుండి విడిపోయిన నాడు తాను బాధపడలేదు. కానీ బాబును వదిలి మాత్రం తను ఉండలేకపోయేవాడు. కనుకనే బాబును తెచ్చుకోవడానికి తన ప్రయత్నాలు తను చేయసాగాడు. శ్రీనివాస్ మనసులో పాము పిల్లల భయం ప్రవేశించింది. బాబుని కరుణ దగ్గరే ఉంచేస్తే ఆరోగ్యంగా ఉండేవాడేమో. అశాంతిగా లేచి నుంచున్నాడు శ్రీనివాస్.
పచారులు చేస్తున్న భర్తను గమనించి నిట్టూర్చింది కమల. తన కోరిక ఒక్కటి మాత్రం పాటించాడు శ్రీనివాస్. కోర్టు ద్వారా కాకుండా తామే బావ సమస్యను పరిష్కరించుకోవాలనుకుంది కరుణ. తాను అమితంగా ద్వేషించే వ్యక్తిని కలుసుకోవాలని అనుకోలేదు కరుణ. భర్త మీద తనకు విపరీతమైన వైషమ్యం ఉంది. కానీ బాబు కోసం, బాబు భవిష్యత్తు కోసం తనలోని అభిమానాన్ని పక్కకు నెట్టుకొని తను కొన్ని షరతులకు లోబడింది. భవిష్యత్తులో బాబుకి పితృప్రేమను కరువు చేసే అధికారం తనకు లేదు. తనెంతగా భర్తను అసహించుకున్నా బాబుకి తండ్రిగా అతడికి తండ్రి నుండి లభించే వాత్సల్యాన్ని, అధికారాలను త్రోసిపుచ్చే హక్కు తనకి లేదు. కనుకనే 5 ఏళ్లు బాబుని భర్త వద్దకు పంపించేసింది. తండ్రి దగ్గర ఉండి చదువుకుంటూ సెలవులిచ్చిన మరుక్షణంలో తల్లి ఒడిలో వచ్చి వాలేవాడు బాబు. పరస్పరం ఒకరిని ఒకరు ద్వేషించుకున్న బాబు విషయంలో రాజీ పడక తప్పలేదు కరుణ, శ్రీనివాసులు. బాబుకు తల్లి, తండ్రి, వారు అంతకుమించి ఇద్దరికీ బాబు అంటే పంచప్రాణాలు. భర్త బాబుని ఎంతగా ప్రేమించేది కరుణకు తెలుసు. కనుకనే బాబు భారాన్ని శ్రీనివాస్ వహిస్తూ ఉంటే నిశ్చింతగా ఉండిపోయింది. కానీ భగవాన్, ఏమిటిది? ప్రశాంతంగా గడుస్తున్న తన జీవితాలలో ఈ పెను తుఫాన్లు ఏమిటి? సరిగ్గా 22 గంటల క్రితం తను టెలిగ్రామ్ చదువుతూనే కుప్పలా కూలిపోయింది. బాబుకి ఈ బ్రెయిన్ డిసీజ్ ఏమిటి? బలిష్టంగా ఉండే తన బాబుకి అనారోగ్యమా? ఇంత తీవ్రంగానా? ప్రయాణం ఎట్లా చేసిందో తనకే తెలియదు. తను నర్సింగ్ హోంలోకి అడుగు పెడుతుంటే బాబుని స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకెళ్తున్నారు. ఒక్క క్షణం అంతే. తను బాబుని చూసుకుంది. కరుణ లేచి కూర్చుంది. స్థిమితంగా నిలబడలేక వరండాలోకి వచ్చింది. శ్రీనివాసు పచారులు చేస్తున్నాడు. ఎర్రగా ఉన్న కళ్ళు, నలిగిన బట్టలతో పాలిపోయిన శ్రీనివాసుని చూస్తూనే అట్లాగే నిల్చునుంది. కరుణ చూపులో అతని చూపులు కలిశాయి. ఆమె అక్కడ ఉన్న ఫేమ్ కుర్చీలో కూలబడింది. శ్రీనివాస్ మెల్లగా వచ్చి ఆమె ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. ఎదుట హృదయం రోధిస్తోందని ఇద్దరికూ తెలుసు. వాచి చూసుకున్నాడు శ్రీనివాసు. 25 నిమిషాలు గడిచాయి. అరగంట దాటితే గాని ఏ సంగతి తెలియదు. ఈ పావుగంట గడవడానికి యుగాలు కావస్తోంది. మండు టెడారిలో నడుస్తున్నట్టు భావన కలిగింది అతనికి. ఇంకొక క్షణం గడిస్తే మతి పోతుందేమోననే భయం వేసింది శ్రీనివాస్కి. ఈ నిశ్శబ్దాన్ని భరించలేకపోతోంది అతని మనసు. కరుణ వైపు చూశాడు. నిర్జీవంగా వెనక్కు వాలి ఉందామె. తమ ఇద్దరి జీవితాల్లోనూ ఇంతటి నిరీక్షణైక లేదేమో. శ్రీనివాస్ మనసు అల్లకల్లోలం అయిపోతోంది. కన్ను రెప్పపాటు కాలమైనా ఇక తాను నిరీక్షించలేను అని అనిపించింది. ఈ మరణయాతన తను భరించలేడు. మరొక క్షణం కూడా ఈ ఉన్మాదావస్థలో తాను ఉండలేడు. శ్రీనివాస్కి హఠాత్తుగా ఓదార్పు పలికే ఆత్మీయ స్వరం, తనను ఊరడించే చల్లని హస్తం కావాలి అని అనిపించింది. తన మనసులోని తనలో లావాలా సెగలు కక్కుతూ మరుగుతున్న ఈ దుర్భరమైన వేదనను ఎవరితో అయినా పంచుకోవాలి. లేదా ముందు తనకు పిచ్చెక్కడం తథ్యం. కరుణ ఎదురుగా ఉంది. ఆమె మనోవేదనంతా కళ్ళ నుండి నిప్పు కణికల్లాగా రాలిపోతోంది. శ్రీనివాస్ హఠాత్తుగా లేచాడు. వేగంగా వెళ్ళి కరుణ ఒడిలో వాలిపోయి బావురుమన్నాడు. ఒక్క క్షణం నిలువెల్లా వణికిపోయింది ఆమె. మరుక్షణం భర్తను చుట్టేసి వెక్కి వెక్కి ఏడ్చింది కరుణ. కరుణను మెల్లగా లేవనెత్తి కొన వేలితో ఆమె కన్నీరు తుడిచాడు. భర్త నేత్రాలను తన కొంగుతో తుడిచింది కరుణ. ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన సిస్టర్ వారిని సమీపించింది. ఏ వార్త అయినా విని భరించగల స్థితిలో ఉన్నారు ఆ దంపతులు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.